తప్పు, గుళ్ళోకి వెళ్తే తప్పు, ముట్టుకుంటే తప్పు, చివరికి నీళ్లు తాగినా తప్పే. ఒకానొక సమయంలో అంటరానితనం పేరుతో అట్టడుగు వర్గాల ప్రజల పరిస్థితి ఈ విధంగా ఉండేది. అలాంటి సమయంలో అణగారిన ప్రజల తరపున ఒక విప్లవ వీరుడు పుట్టుకొచ్చాడు. అప్పటి వరకు మోగబోయిన అట్టడుగు వర్గాల ప్రజలకు గొంతుకయ్యాడు. అతనే బిఆర్ అంబేద్కర్ గారు. భారత రాజ్యాంగ నిర్మాత, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, ఆర్థిక నిపుణుడు, దళితోద్ధారకుడు, మహామేధావి, బహుముఖ ప్రజ్ఞాశాలి. ఇలా ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. చిన్న వయసు నుండి ఆయన ఎదుర్కొన్న అవమానాలు ఏమిటి, దేశ తలరాతతో సమానమైన రాజ్యాంగాన్ని రాసే స్థాయికి ఎలా చేరుకున్నారు, ముట్టుకోవడానికి కూడా వీలులేదనే వ్యక్తి దేవుడిలా కొలిచే స్థాయికి ఎలా ఎదిగారు, ఇలా ఎంతో స్ఫూర్తిని కలిగించే అంబేద్కర్ గారి జీవిత చరిత్రను ఈ వీడియోలో తెలుసుకుందాం. 1891 సంవత్సరం ఏప్రిల్ 14వ తేదీన రామ్జీ మాలోజీ సక్పాల్ మరియు భీమాబాయ్ అనే ఇద్దరు దంపతులకు మధ్యప్రదేశ్లోని మావు గ్రామంలో మహర్ కులంలో అంబేద్కర్ గారు జన్మించారు. అప్పట్లో ఈ కులం వారిని అంటరాని వారిగా పరిగణించేవారు.